ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలా ఫన్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏంటి ప్లేస్ అసలు? ఏంటి మీ గోల? జస్ట్ సోఫా సెట్ ఒకటి కొనాలి, ఇంకా తప్పక మిమ్మల్ని తెచ్చాను. అరే అమ్మా, ఆ సోఫాల మీద బొర్లొద్దని 100 సార్లు చెప్పాను. వింటానా మీరు? నోరు మూసుకొని ఇప్పుడు 5 minutes కూర్చోండి, అవగొట్టేస్తాను నేను. అరే అయితే నాకు కూడా ఏమైనా కావాలి. తిండి కాదే, తిండి కొనడానికి రాలేదు మనం, సోఫా కొనడానికి వచ్చాం. మనిషికి ఒక సోఫాలు కొనరు ఎవరు. అసలు ఏం కొంటున్నామమ్మా? సర్లే మీరు చూసుకోండి. అదే నువ్వు చూసుకో, నేను కూర్చుంటాం. అవును, చాలా సాఫ్ట్ ఉంది సోఫా, ఇలానే పడుకోవచ్చు. ఏదో స్వింగ్ ఉంది, బాగుంది. వావ్, అసలు ఇలా ఉండాలి బయట మంచిగా. పద పద వెళ్దాం. ఏంటి మీకు నేను ఇప్పుడు కూర్చున్నా కదా, నాకు దొరికింది ఒక్కసారి. సరిపోయారు ఇద్దరును. సరిపోతుంది తోసేనే. అమ్మ అది నాట, ఐ కేమ్ హియర్ ఫర్. అరే అమ్మా, కెన్ వి ప్లీజ్ టేక్ దిస్ ఫర్ మై రూమ్? అరే ఇప్పుడు నేను అనబోతున్నా, నీకేం అవసరం లేదు. రూమ్ పెద్దగా ఉంటది, మంచిగా ఉంటది, ఇది నా రూమ్ కి. ఏంటి అదే కదా, పెద్దగా నాకు కావాలి. నేను అమ్మని అడుగుతున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అమ్మ తీసుకొచ్చా అట్లీస్ట్. ఇదే సోఫా అనుకొని కొనేసే. తలకాయ సోఫా ఇదే అన్ని చేస్తారనే తీసుకురాను మిమ్మల్ని. అసలు ఏం ఎవరు కొంటారు? అసలు ఏంటిది, లవ్ సోఫానా ఏంటి? లవ్ సోఫా? అరే మరి ఏంటిది, బ్లాక్ రెడ్? అసలు ఎవరికి చాయిస్ వాళ్ళకు ఉంటది కదనే, అందరికి ఒక చాయిస్. చాలా చెత్త చదారం లాగా ఉంది. అసలు ఏంటిది, లెదర్ సోఫా. అరే తుప్పా చదవా. నో డోంట్ డిస్టర్బ్ మీ, లెట్ మీ గో అండ్ చెక్. సరే అమ్మా, అమ్మా ఇది చూడు, ఇది బాగుంది సోఫా. అరే ఈ సోఫా పర్ఫెక్ట్ ఉందమ్మా, చూడు ఇక్కడ పెట్టుకుంటానికి మగ్గ పెట్టుకోవటానికి కప్పు కూడా ఉంది, మంచిగా టీవీ చూడొచ్చు. తినడం పడుకోవడం తొందరగా కంఫర్టబుల్ ఉండాలి కదా మరి. ఈ సోఫా మనము కూర్చోడానికే కొంటున్నాము, దాని మీద నాట్ టు సర్వైవ్, అంటే పడుకోవటం కాదు, అట్లీస్ట్ టీవీ చూసేటప్పుడు ఏమైనా పెట్టుకోవచ్చు. అంటే మేబీ ఇదేదో ఉంది ఇలా లోపల బాగుండేదేమో. రిమోట్ హాల్లో ఐ డోంట్ వాంట్ ఇట్ సో కంఫర్టబుల్ అది, ఎందుకంటే ఇఫ్ యు జస్ట్ సిట్ రిలాక్స్ అంటూ, మరి ఇదేంటంటే అసలు అక్కడ ఒక లేజీ ఫీలింగ్ తెచ్చేటట్టుగా. రిలాక్స్ ఏంటి అంటావు? అరే అమ్మ అది కాదు. అరే అమ్మ అప్పటి నుంచి పిలుస్తున్నా, రానే రావట్లే. ఈ సోఫా తీసుకుందాం, సూపర్ ఉంది, బ్లూ కలర్, ఎవరి దగ్గర ఉండదు, నా ఫేవరెట్ కలర్. మన వాల్ తో సూపర్ మ్యాచ్ అవుతుంది, ఆ బుద్ధ పెయింటింగ్ తో ఎంత బాగుంటది. ఎస్, ఆ బుద్ధ పెయింటింగ్ గ్రే బ్లూ కాంట్రాస్ట్ సూపర్ ఉంటది. చూద్దాం, నేను నాన్నని అడుగుతాను. ఐ లైక్ దిస్ బ్రౌన్ and this is something different, so చూడు పర్ఫెక్ట్ ఉంది, 5 సీటర్. నువ్వు నాన్న నేను అవి అందులో చూడు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసలి గుండె కదండి, అది అలాగే సూపర్ ఉంటుంది. నేను చెప్తున్నా, అందరు గుడ్ ఉంది అంటారు.
ఏంటి వన్స్ ఇక్కడే పడుకుంటావా ఏంటి? అమ్మా ఇది ఎంత బాగుంది, ప్లీజ్ నా రూమ్ కోసం తీసుకుందాం. ఐ బెగ్ యూ, ఇట్స్ సో గుడ్. చూడు లైక్ ఇట్స్ సో కంఫర్టబుల్. ఒకసారి నువ్వు కూర్చో, ఇది కుషనింగ్ బాగుంది, నా రూమ్కి పర్ఫెక్ట్ ఉంటుంది. దీని మీద నేను తినొచ్చు, పడుకోవచ్చు, చదువుకోవడానికి. ఒరే చారి, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలేకుంటే కదండి, అది అలాగే ఉంటుంది. రూమ్ ఎందుకు నీకు? రోడ్ మీద వేస్తా, రోడ్ మీద అసలు పర్ఫెక్ట్ ఉంది. రూమ్ నీట్ గా ఉంచుకున్నావు. ఓకే 1 month రూమ్ నీట్ ఉంచుకుంటే ఫస్ట్ నువ్వు ఉంచుకో, ఆ తర్వాత అదంతా కాదమ్మా. వావ్ అమ్మ చూడు ఎంత మంచిగా సాఫ్ట్ బిగ్ బెడ్స్ ఉన్నాయో. అమ్మ నా రూమ్లో అంతా చిన్న బెడ్ ఉంటుంది, చూడు ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో రోల్ అయినా కూడా వెళ్ళచ్చు, కానీ నా బెడ్లో రోల్ అవుతే ఇంత పడిపోతా కింద. అసలు తెలియదు కూడా తెలియదు రాత్రి అయితే. చిన్నపిల్ల బెడ్ కదా, నీకు సింగిల్ బెడ్ చాలు, నీకు డబుల్ బెడ్ ఎందుకు అప్పుడే? కానీ చూడు ఎంత బాగుందో. కొనుక్కుంటా, నేను వెళ్తా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఈ బెడ్ ఎంత సాఫ్ట్, బయటికి తోసేస్తాను. ఏమనుకుంటున్నావు? ఈ బెడ్ ఎంత సాఫ్ట్ ఉందమ్మా. నాకు కొత్త బెడ్ కావాలనుకుంటా. కూడా కావాలా? అరే నాకే కావాలి, నా రూమ్ కొని మేము ముగ్గురం తిని బెస్ట్. పిల్లలాగా పడుకుంటాం. అరే టెస్టింగ్ అమ్మా, ఇప్పుడు మంచిగా నిద్ర వస్తుంది. ఒక్కొక్క బెడ్ అయితే కొనియాలి కదా, సో ముగ్గురికి ఒకటే బెడ్ కొనిచ్చు. అరే ఇది నా బెడ్, ముగ్గురు కాదు నాకు నచ్చింది ఇది. ఏంటి ఎంత నువ్వు చుట్టూ చూడలేం లాగున్నావు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దొర్లి ఫ్రెండ్స్ మీకు నవ్వు వస్తుంది కదా ఇక్కడ నుండి మాతో. అరే అమ్మ యాక్చువల్లీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, మంచిగా చదవాలి కదా. ఇదేదో బాగుంది, దీని మీద కూర్చొని జస్ట్ చదువుకోవడానికి టేబుల్ లేదు, మంచి మార్కులు రావట్లేదు కదా. అదే అమ్మ నిజంగా నాకు. నేను ఓ వా అక్కడ ఎంత పెద్దగా ఉందో. Oh my God. ఇది నా వావ్, ఇది బాగుంది. చందాలంగా ఉన్నాయి. ఇదేంటి ఇక్కడ ఇది రాంగ్ టైం ఉంది. అమ్మ టైం చిన్న పిల్లలకి నాన్న అది సెట్ చేసుకోండి. అవి పింక్ నాకు బ్లూ. అమ్మ నేను ఇదైతే సెట్. ఇంకా టేబుల్స్ కూడా ఉన్నాయి, మంచి బాటిల్స్ ఇస్తాను, అది పాలు అది కూడా ఉంది. అమ్మ చూడు నాకైతే ఇది కావాలి. అమ్మ చూడు ఇది బాగుంది. ఈ స్టడీ టేబుల్ బాగుంది, నాకు కావాలి. ఇప్పుడు ఏంటి నీకు ఎన్ని మార్కులు వస్తాయి? ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. స్టేట్ ర్యాంక్ హోర్డింగ్స్ వచ్చేస్తాయి. మొత్తం సిటీ అంతా నా పేరే ఉంటది. సుష్మిత అది అవుదమ్మా. మరి అంత అయితే నేను కూడా డైజెస్ట్ చేసుకోలేము. మరి నేను కూడా స్టాక్ ఓ బాగుంది కదా. అమ్మ ఇది నాకు కొని నేను ఫస్ట్ ఇండియా ఫస్ట్ తెచ్చుకున్నా. నీకు చదవటానికి కదా ఆడుకోవడానికి అది. అమ్మ I don't care.
బ్యాక్ సపోర్ట్ అసలు మీరు వచ్చింది ఏంటి? మీరు చేసే పనులు ఏంటి? వచ్చినప్పుడు ఏమన్నారు మీరు? అరే అమ్మా అంటే అది ఫర్నిచర్ షోపు అని అన్నారు. ఇప్పుడేమో వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి. ఇంకా కబోర్డ్లు కూడా అమ్మితే కబోర్డ్లు కూడా అడుగుతారేమో. నాకు ఇదే కావాలి, నేను కొనేలాగా లేవా. వస్తానని వెళ్ళేది ఇప్పుడు దాకా రాలేదు. Oh, wait, I just saw pretty good. Oh, and then That's me, I'm pretty good. I'm get out. మీ ఇద్దరు బఫెలో జరగండి. Very good. I don't need this to ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు ఫర్నిచర్ షాప్ లో ఉన్నాను. అరే అమ్మ మీరు గంటలు హాఫ్ అన్ అవర్ అన్నావు, గంటలు చేస్తున్నారు. ఏదో యాత్రలకు వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారా అని. అవును తెచ్చు. ఏ బర్రె లే ఇడియట్. అంతేరామ్మ, ఎప్పుడు నీకు చిన్న కూతురుని సపోర్ట్ చేసుకోపో. నేను సపోర్ట్ నేను వెళ్ళి కార్లో కూర్చుంటాం, మీరు రెండు నడిపి కూతురు నీ తలకాయ పో. Sorry. నాకు ఇంట్రెస్ట్ పోయింది. కూర్చోండి, లేకపోతే ఒక సైడ్ లో కూర్చోండి. నేను ఇంకా 3 ఆల్మోస్ట్ నేను షార్ట్ లిస్ట్ చేశాను. అది నాన్నకు చూపించేసి షార్ట్ లిస్ట్ కాదు, నా బ్లూ సోఫా నాకు కావాలి. నాకేమో ఈ బెడ్ కావాలి. నేను ఇంటికెళ్ళి పడుకుంటా. మిస్కెట్టా పసుకేస్తా. ఇంకోసారి నాన్న వచ్చాడు, సెలెక్ట్ చేసి వస్తాం. అదే యూజీ. చలో మీరు బయటికి పోదండి, మేము వచ్చేస్తాం. చలో బయటికి పోదండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ us. మీ ఏవిటి డైరీస్. థ్యాంక్ యూ.